కోట్ల డబ్బు పక్కన పెట్టుకొని అర్ధరాత్రి వెళ్ళేసి అమ్మా నాన్నని పిలువైనారా అధిక బంగారం మనం మీదేసుకున్న అర్ధరాత్రి కడుపులు వచ్చినా కాలం వచ్చినని అడగబోనారా అవు అందుకే అన్నరయ్యా అధిక బంగారం లేకున్నా ఆడవిల్ల సంతానం కావాలో అన్నారు రేపు సచ్చిన్నాడు కొరివెట్టే కొడుకులున్నారు కానీ కన్నీళ్లు తీసే ఆడవిల్లు లేకపాయ అవు అందుకే అన్నరయ్యా ఏ మానవులకైనా సావంటి నగతో అన్నారు బతకంటే ఒక ఉద్దరం అన్నరయ్యా రేపు మన ప్రాణం వెళ్ళిపోతే మన కోడలను మాత్రం ఏవి అవు కడపలో పుట్టిన కన్న బిడ్డ ఉంటే కన్న కొడుకులు మాత్రం సచ్చిన్నాడు ఆగిట్లా కూర్చొని అది ఓ మోకాల సందులో తలగా పెట్టుకొని ఓ అంటే ఒరినా కొస్సాగిల్లా అటదయ్యా అదే అవదచ్చినాడు ఐదొచ్చినాడు ఆడవిల్ల ఈ వాడకెడితే అవతరు వాడకు ధనిస్తుందన్నయ్యా ఆడవిల్ల లేని సావు దావదే రాదా అందుకే అన్నరయ్య ఏ మానవులకైనా ఎంత డబ్బున్నా గాని చుట్టాలు పెట్టినది సూరణ పోతుందయ్యా ఏలుపులా పెట్టి నిల్లు ఎచ్చిపోగలన్నరే రాదు ఏలుపుల మొక్కు అనగానే వెయ్యన్లు అన్నారయ్యా దేవానా దేవతూలా ఇళ్ళల్లా ఉన్న బండ్లల్లా మెలిగిన చుట్టలల్లా గడిగిన సున్నారే ఊదినాళ్ళల్లా గడిగిన ఆయనమ్ము రావన్న లంకదోరు బండి బారి నిలిపిన ఆ బండ్లు కొట్టుకొని బారి ఉండే మా ముందు రామ 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 అరే బాల సీతాదేవి ఏమనుకున్నది ఎంతైనా కానీ మేడలా అవి నీ తయారయ్యి నీ దేవుదుల పూజ ఓంగ నా కొడుకులు చెప్పినా ఒకటే చెప్పకుండా ఒకటే నా పేరు ఎంచుకొని పుట్టిన నా కొడుకులు చెప్పినా ఒకటే చెప్పకుండా ఒకటే ఆయన మనది ఏందో మన దేవతల పూజ పోయి ఎన్ని రోజులకు వచ్చే తెలియదు అంతే అంతే ఇద్దరు కొడుకున్నారు ఇద్దరు కొడుకులతో సమానం చెప్పుకుంటే కానీ కోడలతో నువ్వు మేడలు చెప్పుకొని ఏమని చెప్తావయ్యా నీ కొడుకులో చెప్పు నాకు మరే కొడుక ఎంతైనా కానీ మీకు చెల్లి ఉండాలి మా బిడ్డ ఉండాలి దేవతల పూజ పోతానని చెప్తా ఏమంటారా మా కొడుకు చెప్పాలని ఏమంటారు అట్లా చెప్పుతో కొడతాడు అరే ఎంతైనా కానీ అడగొక్కని ఆడు రాగిన పండుగ అయితే మంది ముఖం చూస్తారు కొడుక మీకు ఎంతైనా చెల్లి ఉండాలి మా బిడ్డలు దేవతల పూజ పోతానని నేను చెప్తా నువ్వు కోడలతో ఏమని చెప్తావే మరి నిమ్మలంగా చెప్పు 16 వాళ్ళు ఎలబెట్టి కొడుక నీ బిడ్డంగా అంటా అని పోయి నాది తెలియదు ఆయన ఎగురం మాటనిగా మాట ముచ్చ చెప్తా కానీ ఏకెగిన పోయి కొడుక నేను మళ్ళీ బిడ్డగా అంటే అడుగుకుంటా అయితే ఎంతైనా అల్లిపు ఒకటైనా అర్థాలు రెండైనా ఆడవాళ్ళ మరో ఆడవాళ్ళ గిరక మిగిలిపు ఒకటైనా ముష్పాలు రెండైనా మొగోళ్ళ మరో మొగోళ్ళ గిరక సరే నీ కొడుకు దగ్గర చెప్పుకో అవి నా కోడళ్ళు పూలవతి శాబంతిదే ఉన్నదమ్మా కోడళ్ళు ఇంటిలోన వంటశాల గదిలోన ఏం పని చేస్తాండ్రో ఇక కోడళ్ళ వేడి ఓదనన్నదే మాయమ్మ అయ్యో రామ ఓ రామ 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 రామ
మధ్య మధ్య అనిపిస్తాను కాదే అంటే మబ్బత్తంటే మధ్య ఎక్కువ అత్తే పానం ఏనాక పోతుంది ఇంత కట్టం అవుతుంది పోయేకెళ్ళే పోతుంది రోడవుతాడు మాట్లాడదు మీకు మాకు వెళ్ళా మీకు దాగ మార్చుకున్నాం మీరికేనా వాళ్ళు అట్ట ఇలా ఇటువంటి జాగా దొరకదు వండూరి పూలా కారెంత బాధ అనిపిస్తుంది నా మొగడు ఒక కారెంత అసలు తినబట్టదు అంటాడే నీ మీద కాదు నా మొగడు మీద కూడా ఎంత గిట్టే కాదు ఒకటే ఎంత నిద్రపట్టదు బుజ్జవ్వా నీ రెండుగా లేటి ఒక చేస్తా నా మొగడు ఓ శావంతి ఓ పూలా బంతి కోడళ్ళు పూర్తి రాజాగతి రాయి శాపతి రాయి పర్వతీరా బాగాస్తుందంట రాదురా మాట మాడతాడు కొంచెం అయ్యా ఎవరుల్లా అయ్యో ఎవరినో కాదు నీ అత్తమ్మను ఎవరు అయ్యో మన అత్తమ్మాట నాకు తావత్తు పెట్టరా కింద అత్తమ్మ అని రాకుంటే ఆంటీ అను ఓ అత్తు బిడ్డాను ఆంటీ పోయే మొన్న ములకనూరు కాడ కథ చెప్తాను ఆంటీ పోయి తొంటి అన్నావు ఎవరికంటే నా అత్తమ్మ ఆంటీకి ఏంటో ప్రాబ్లం ఇవ్వాల రావాలి బిడ్డ రావాలి అయినా కానీ ఎన్నడ విలువ మన అత్తమ్మ పిలిచినప్పుడు మనం పోకుంటే ఈ ఊళ్ళో ఏమనుకుంటారు అక్క తెల్లారుతున్నా రాగిళ్ళ పండుగ తొందర వాళ్ళేసిపోవాలి సరే పర్వాలేదు పూరావతి రావణ సందనాలు రాజాని వందనాలు ఎవరనుకుంటున్నా మా ఆయన రామాయణ పాట ఎట్లా పాడతాడు ఎడిచాను అయ్యో ఆయనే మా బావ ఏందనుకుంటాను మంచును అబ్బో రామాయణ బాగానే పాడతాడు ఆయన మొత్తం నాకు ఎడిచానా పాట పాడతాడు పిడిసొచ్చింది అయింది దానికి ఏంటిదే నా చేతులు పెట్టినావు నాకు సొమ్ము వచ్చినా పిడిసొచ్చినా నా మొగను గుర్తు తప్పని వంద పడితే వంద పట్టుకోను నీ గుర్తి నీ మెడలు వేసుకో పట్టుకుంటే క్రికెట్ ఉండదురా త్రీ లెవెల్ అయ్యో మన అత్తమ్మ మన ఆంటీనే మన అత్తమ్మ అయితే రోజు గోషి పెట్టుకునేది ఇలా చూసిన పాదాలు కనబడకుండా సింగుడు అరల పోసింది పాదాలు కనబడకుండా కట్టింది వెనక చూసిన ఎరుగొడ్డోలు జడేసింది జడ నిండా పూలు పెట్టింది చెవులకేమో కమ్మలు పెట్టింది మాటలు పెట్టింది అయ్యో మెడలో మన ఆంటీ ముడ్డి వలస పెట్టుకున్నాడు
నక్లీస్ అంటే నక్లీసా నక్లీస్ మన మొగలు మనకు కొనిస్తే మనం పెట్టుకుంటాం మనకి ఏర్పాటు మధ్య మాట్లాడు అంటే ఆయన కూడా లంచం ఉన్నాయి నేను అయ్యా అత్తమ్మ ఏంది బిడ్డ ఆంటీ ఏంది అయితే ఎన్నెల్లేదు ఇంత ముద్దుగా తయారైనవు ఏ ఊరికి పోతానో ఏ పల్లె పోతానో ఇగో మీ అవ్వగారింటికి పోతానవా మీ ఆయనోళ్ళ అత్తగారింటికి పోతానవా లేకుంటే మా ఆయనోళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాను ఏ కాలం గట్లగా గాని మా అవ్వగారెవరు మా ఆయన వాళ్ళ అత్తగారెవరు నా కొడుకు వాళ్ళ అమ్మగారెవలే అనగానే అయిపోయా ఇప్పుడు ఒకవేళ నీ అవ్వగారే అని మీ ఆయన వాళ్ళ అత్తగారు అనుకున్నా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అనుకున్నా గాని వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఫీల్ అవుతారు అని అందరిని ఒక్కసారి ఇట్లా ముందు పెట్టి చేస్తున్నారు అంతే ఏమన్నా మా అత్తమ్మని చెప్పుర్రి ఎక్కడ దాకా ఆడిపుడుక ఉట్లేదా అంటే ఆడుపుడు కంటే నువ్వు ఆడదానే నేను ఆడదాన్ని అత్తమ్మ మనం ఆడలం ఏడగొట్టుకుంటే ఏం కాదు నీ దగ్గర ఆడదానం అంకితం ఉన్నది ఆడదాని అంగితం లేదే నీ కొడుకు పెళ్లి చేసుకున్నావా ఏంది మీ కొడుకు కూడా ఎట్టున్నాడు పొలగాడు ఏందనుకుంటా నాకు పిచ్చి వస్తాను అందుకే ఆయన చేసుకున్నాడు ఆయన పెరుగులని తప్పరిస్తాడు కాదే ఏమైంది ఐ లవ్ యూ ఆయన కట్టినాడు ఆయన ఇల్లు చూడు ఆయన కథ చూడు అమ్మా ఎటా నురికో అన్నుండి ఎటు పోతాను ఎక్కడికన్నా ఫంక్షన్ పోతారా కాదే ఫంక్షన్ బిడ్డ నేను ఏ ఊరు కాదు ఏ పల్లె కాదు అన్నలకు చెల్లె కావాలి తల్లిదండ్రికి బిడ్డ కావాలి ఈ ఇద్దరు వదినలకు మాత్రం నేను ఆడబిడ్డ కావాలని నేను దేవానా దేవాదులా పూజాలైనా ఉమ్మంటే పోతాను వద్దంటే మానుకొని మేడల్లో ఉంటానమ్మా మీరేమంటారో అని మీ దగ్గరికి వచ్చి చెప్పుదాను మీరు ఉమ్మంటే పోతా వద్దంటే మేడలు ఉంటా అయితే ఇల్లమ్మ రాజులా ఈసారి ఉండాలని మా దగ్గరికి వచ్చినావు అన్నట్టు నువ్వు ఇంట్లో మీ ఇంటి ముందర ఇసిరించుకుంటాం మా అత్త చేసే షాట్లకు మాకు మాట దొత్తందా ఓ చెల్లికి రావే ఏంది చిత్రం పాడవాడ సుత్తర లోకమ గ్రామ ప్రజ ఇదేమన్నా అన్యాలమా అపకీర్త కొట్టుకుందావా ఏంటి రషీద్ వాడేది కాదు కానీ మా అతయ్య మేము కొట్టుకుందామా మేము మొత్తుకుందామా లోపడే మా అత్తయ్య చేసే షాట్లకు ఉంటా అంటుంటే మానమేంది బిడ్డ మా పానమే పోయేటట్టున్నది ఇప్పుడు అట ఇద్దరు కొడుకులు ఉండంగా ఇద్దరు గోడను ఉండంగా ఈ ముసల్దానికి సర్రైకి అన్నట్టుగా ముసల్దానికి కుసం కూడా అన్నట్టుగా కోడలని ఇప్పుడు బిడ్డను గంట సింగులు అనుకుంటూ వస్తుంది ఈ ముచ్చట వరకన్నా చెప్తా నవ్వరాని వాళ్ళు అవుతారు తొలి వాళ్ళు నవ్వుతా ఎట్టుంటది అట్లయితుంది అన్నట్టు అయినా గాని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులో పెళ్లి చేసిన ఇద్దరు గోడలు వచ్చిండు పెద్ద కొడుకు పెళ్లి అయి సాన్ రోజులు అవుతుంది పెద్ద కోడలు పిల్లలు అయితే లేరా అని ఏడికన్నా తీసుకుపోయి కట్టించిందా పెట్టి నీ తాడిన కట్టించేది పెట్టించేది అంతగానో వస్తుంటే హాస్పిటల్ ఉండకపోతే ఇప్పటి వరకు పిల్లలైతే లేరా చూయించిందా అంతే చూయించి చూసిన నాకు పిల్లలు అయినా కానీ మనం గారు ఎక్కడిది మనకన్నా మొదలు మన అత్తగా అంటానంటుంది ఇంకా తయారుగా కంటనంట ఇప్పుడు మన అత్తమ్మ ఏమంటారు కోడన్లారా అని అడుగుతాంది ఇక మనమే అత్తమ్మను ఏం పోతావు అద్దుతి అని మనం అంటాం ఇక నా కోడన్లే అద్దన్నాక మనం ఎందుకు పోవాలని ఇలా ప్రయాణం బంద్ పెడుతుంది ఇలా పోయే ప్రయాణం బంద్ పెట్టి రేపు మన
నా ఇంటి పక్క పండుతో ఏమని చెప్తుంది ఎరికేనా నేను ఇట్లా బిడ్డవారానికి పోతానంటే నా కొడుకులు అమ్మనా నా భర్త కూడా తయారని కానీ నా ఇద్దరు కూడా పూలవతి శామంతి దేవి అద్దన్నదు అని మనతో చెప్తుంది మనతో చెప్తే అక్కడ కంట ఎవరైతారు అందుకు నువ్వు కంట అవుతావు నేను కంట అవుతావు ఆ కంట మనం ఎందుకు కావాలి ఆ బాధన మనం ఎందుకు రావాలి ఇప్పుడు అది కంటరాన్ని పోతాంది అది ముసలిదేనన్న గంట ఎక్కడో సత్తది అన్నా గానీ ఏ పాటి సంవత్సరం గురికరిస్తుందో మనం చూడపోతాం అని ఎగ్గరంగానే గంట ఎగురుతుందా ఇళ్ళకంగానే పండుగ అవుతుందా ముందు ఉన్నది ముసుళ్ళ పండుగ ఏ పాటి గంటదో ఏ పాటి పౌదుతో మేము చూసుకోపోతామా అయ్యే వాత వెంటనే బర్రె బతకరా ఇంకా అయినా కానీ మెరుగుండా ఉండాలి మేనత్త బిడ్డ అన్ని ఉండాలి ఇప్పుడు మనం మీది మాట పోమని చెప్పా నువ్వు అన్న అంటే ఏదో ఎవరికన్నా పోతామంటే కూడా అంటావా నువ్వు ఏదో పెద్దది కదా అని ఓపిక పడతా అంటే ఇది నన్ను మనం కొట్టుకుంటే మంది నవ్వుతారు ఎరికేనా అత్తమ్మ కూడా ఎక్కువ అవుతుంది అత్తమ్మ వేయనాక మన మొగోళ్ళు ఎట్లా వేయనాక ఇద్దరం కొట్టుకుందాం అత్తమ్మ బిడ్డ మీ లొల్లి చల్లకుండా పొమ్మంటారా అద్దంటారా అంటే ఏంది లేత మొక్కం లోతు కళ్ళు మిట్ట కళ్ళు అయితే పట్ట పడుతున్నా అంటే నాకంటే లోతు కళ్ళు లేత నీళ్ళు వస్తలేవు అన్నారా నెచ్చరిక పాడవాడా నా వాందో అట్లున్నది ఏమో ఇట్లున్నది నువ్వు అనేది నాకు వినబడతలేదు అనుకుంటా రే పొద్దుగాల జవనాథ్ ఇచ్చేదాని అయితే మాట్లాడట్లా అవ నీ గొడిసాలే మీది సరే అత్తమ్మ మేము కూడా ఇంట్లో బట్టి అన్నాం అనుకుంటాం ఎందుకంటే మీకు బిడ్డ ఉండాలి మా కాడి బిడ్డ ఉండాలి అన్నలకేమో చెల్లి ఉండాలి నువ్వు బిడ్డనే కానీ మనం చెప్పుదాం అనుకుంటాను కానీ నీ మనసు ఎక్కడ బాధపడతావు చెప్పలేకపోతాను బిడ్డ అనగొడితేనే రిండలే నా రిండుతా సరే బిడ్డ తమని కొడుకులో కోడలు చెప్పుకున్నా ఆనాడు మాత్రం అయ్యో వచ్చేదాకా ఇల్లు ముంగిలు పైలవ అన్నదాట రాజ్యదేశం పైలవాని ఊళ్ళో ఉన్న ప్రజలు చెప్పిండ్రు తిరగబోయరాదు సీతాలదేవి బండ్లల్లా కొలువు తీరిండ్రే నావా అమ్మా సై సై మేడారం చెప్తారా అందుకే అన్నారు దాన ధర్మం చేయకున్నా గాని ధర్మాపురి చూడాలన్నారమ్మా ధర్మాపురి ఏరు కోని గంగ దానవాడి గంగ ఒడ్డుకున్న శ్రీ లక్ష్మి నరసింహ ముక్కుతానవా ఎక్కడ అంటే ఎక్కడ మళ్ళా ఒక్కవరం అని ముక్తా ఎరికనా ఇట్లా నువ్వా చూడ గుంటలో కూడా ముక్తా ఎరికనా నువ్వేం ముక్కుతానవా నాకు నమ్మకం తక్కువ పావయ్య అని విమలవాడ జాతర పోతే నువ్వు గుండంలో తానం చేసి ఆ దేవుని దర్శనానికి లైన్ లో నిలబడితే ఏమైంది మరి నువ్వు నిద్రపోయిన దుకాణం పోని ఏకుడు అలా బత్త ఎత్తుకొచ్చివి అవ్వదోడమ్మా
నాకు ఫినిష్ దొంగతనం కూడా తెలియదు. ఓ అయ్యా నువ్వు పోషమ్మల వీకాస్తావు ఈ దొంగ బుద్ధి పాడవాడా ఓ తీర్థంలో ఓనిరో కథకాడ ఓనియడు రాత్రి వరంగల్ అవతలా గౌడ్ చెర్ల ఆ గవిచర్ల కాడ కథ చెప్తే 4 గంటలకు నేను మంగళారతి పాడవాణ్యా ఈయన మంది బాత్రూమ్ లో బకెట్ తెచ్చి మా ఆటోలో తెచ్చిండు. ఆయన మనిషి ఈ ఊళ్ళో తప్పున ఆ ఊళ్ళు ఉండాలి, బకెట్ల వేలు ఉండాలి. నాకు గత్యం కావాలి. ఉన్నదయ్యా కళ్ళు దొంగలకు లొట్ల మెడకేస్తారు బకెట్ దొంగలకు 4 బకెట్లు మెడకే సూరంతా డప్పు సాటింపు చేస్తారు. అయినా బాధపడకయ్యా బకెట్లు మెడకేస్తారని బాధపడకు. బాధపడబోదు ఇంకేముంది. 10 సంవత్సరాల కింద మన తెలంగాణ తెచ్చి మన కేసీఆర్ ఎంత పేరుకి వచ్చిండో నువ్వు ఊళ్ళో పూట బకెట్లు ఎత్తుకొచ్చి అంత పేరుకు రావాలి. కేసీఆర్ పేరు కలిసి తిరుపతి ఏరుకొని తిరుముఖమెత్తి 7 కొండలు ఎంకన్న సాయి పూజలు ఆగో శ్రీశైలం ఏరుకొని చుట్టుముట్టు పాతలు ఎంగ నట్ట నడవ ఎడ్డి గుంజలు బంగారు వెలుగులైనా ఆగో భ్రమరమ్మితో నెలకొన్న బాలుడు మల్లికార్జున స్వామి పూజలైనా పాడుపడ్డ గుడి కాదు రామా పాత శివుని గుడి కళ్ళ చూసానమ్మా పాడుపడ్డది కూడా దాన్ని రోషించకూడదయ్యా. అప్పటికైనా ఇప్పటికైనా రోషించిందే పాటిగా తదన్నారయ్యా. పలసగున్నది సేనని 10 మంది నవ్విరాడు కానీ పలసగున్న సేనే పంట ఎక్కువ చూపెట్టింది. పోయంగా శారణ బట్టి తిట్టంగా ఒక మాట తలుగును అన్నారు. ఏ గుడ్డలోన ఏ చేసుంటాడో ఏ గుడిలోన ఏ దేవుడు ఉంటాడో నల్లబడ్డ గుళ్ళకు తెల్లడు సున్నారేద్దామని భార్య భర్తలు ఆ గుడి కాడికి వచ్చేవారుగా ఆ గుడిలోన కొంగలద్ది కొండ మృగాల జీవజంతువులద్ది ఉంటుంది. ఆ గుడిలోన ఉన్నటువంటి మాత్రం నీవు లద్ది ఎత్తి పారవయంగా పొత్తురా ఇంత శివలింగం తేలింది. అగో సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోతుంది అవ్వా. ఇలాగా ఈ ఒంటి నిండా బట్ట కట్టుకొని కథ చెప్తే కథ వాళ్ళు చూస్తారు, సప్పట్ల వాళ్ళు కొడతాండ్రు. 32 ఇంచుల కల్లర్ టీవీలు వచ్చినాయి, గోడ తొలగిస్తే ముసలిది టీవీ కాడ కూర్చుంటాండ్రు. ఏమనంటే చేతిలో రిమోట్ పడతాండ్రు, సీరియల్ అని సీరియల్లకే పడతాండ్రు. అగో టీవీలోన సినిమా బొమ్మ సెగిల సగం బట్టలు కట్టుకొని డ్యాన్స్ చేస్తంటే ముసల్దాని దౌడలు ముసలోడు ఒత్తుకుంటా కూర్చుంటాండ్రు. కాలం మారుతుంది, కంప్యూటర్ కాలం వస్తుంది అవ్వరారా. అగో అందుకే అన్నారు ఏ దేవుని గుడికి అడిగినా అరమూర లేకుండా దేవునికి దండం పెట్టాలన్నమాట. అరే రామాయణం భరత భాగవతం భజన కాడిపోయినా గాని అరమూర లేకుండా సప్పట్లు కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొట్టన్నమాట. సప్పట్లు కొట్టకుంటే మా కథల్లో ముళ్ళేం పోతలే గాని కొట్టినోళ్ళ సేన అంత పోయి కొట్టనోళ్ళ మీద పడుతుంది. ఆ దేవుడిచ్చిన 2 చేతులుంటే సప్పట్లు కొట్టుర్రు, చేతులు లేనోళ్ళు సప్పట్లు కొట్టకుండ్రి. కొత్తురా ఎంత రాత్రి శివలింగం తేలిందే అమ్మా. వీళ్ళు భక్తికి సప్పట్లు కొడతలేరు, భయానికే కొడతాండ్రే. ఈ శనిప ఆడవడం మాకెందుకు కానీ ఖచ్చితంగా కదా గట్ల కాదు కానీ అందుకే అన్నారు నీతికి అన్నం లేదు అవనీతికి అన్నం ఉన్నదా. ఎవరు
గాని భక్తికి భయపడరు భయానికి భయపడతారు అన్నారు